యజ్ఞవేదికపై మీరు నిలబడి మీ సర్వస్వాన్ని బలిదానం చేశారు. యజ్ఞవేదికపై మీరు నిలబడి మీ జీవితాన్ని బలిదానం చేశారు. మీరంతటి మమతామై ఒకరోజు ఒక అన్నయ్య అయితే అపవిత్ర దృష్టితో చూశారట. చూస్తే వెంటనే ఆవిడకి టచ్ అయింది. ఒక దృష్టి ఇచ్చేసరికి తప్పు అయిపోయి క్షమించడం కారణమే పడిపోయారంట. అదొక విషయం తెలిసి యజ్ఞ సేవలో భగవంతుడి యొక్క శక్తి ప్రథమ నిమిత్తంగా ఉన్నాం. ఇంకా కూడా మా అమ్మ యొక్క విషయస్తే ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా చాలా గంభీరంగా ఎంతో పరోపకారిగా ఇంకా కూడా మా అమ్మ ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. మరి మనమందరం కూడా మా అమ్మలాగా కావాలంటే విద్య యొక్క సేవను నాదిగా భావించి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం సేవ చేస్తూ ఉంటే బాబా పట్ల ఎల్లప్పుడూ కూడా మనందరం కూడా ఎంతో కృతజ్ఞతాభావంతో వినయంగా చేసినప్పుడు మనం కూడా కాగలం మరో మమ్మలాగా. నేను ఎప్పుడైనా కానీ నాకు ఏదైనా ఒక స్ఫూర్తి తీసుకోవాలంటే నేను మెయిన్గా తీసుకునేది బ్రహ్మబాబాను మమ్మాను. అంటే ఫార్మాలిటీగా తీసుకుంటా కానీ తీసుకునేది మాత్రం శివబాబానే. మనకు ఒక లిఫ్ట్ లాగా కనబడుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా మా అక్కయ్యను అంటే లక్ష్మి ఏదో పేరు, నేనైతే అసలు ఎవరిని కూడా పేర్లు కూడా నాకు అసలు గుర్తుపెట్టుకోవాలనిపించదు, ఆ పేర్లు కూడా చెప్పాలని కూడా అనిపించదు. ఎందుకంటే నాకు బాబా అనేక విధాలుగా అనేక మంది ఆత్మ యొక్క పాలన లభిస్తూ ఉంది. మా సొంత గ్రామానికి వచ్చినప్పుడు ఈ అక్కయ్యను మా చెల్లెల్లాగా నేను భావించేవాడిని. విషయానికి వచ్చేసరికి కూడా మా అమ్మ ఎప్పుడు ఏం భోజనం ఏమిటి ఎలా తినాలి ఏం వండారు అన్న విషయం కూడా పట్టించుకునేవారు కాదు. ఏదైతే లభ్యమైందో అది చాలా సంతృప్తిగా సంతోషంగా స్వీకరించేవారు. జ్ఞానాన్ని నింపుకున్నప్పుడు నాకు ఒక జ్ఞాన సరస్వతీదేవిలాగా అనిపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి సంపూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు ఏమొస్తుంది, అష్టసిద్ధులు వస్తాయి. అష్టైశ్వర్యాలు అన్న అష్టసిద్ధులన్నా లక్ష్మీ స్వరూపం కదా. మరి అప్పుడు జ్ఞానం తర్వాత ఆవిడ ఏమయ్యారు, శ్రీ మహాలక్ష్మిలాగా అయ్యారు అనిపించింది అనమాట. ఆ తర్వాత ప్రతి పిల్లల పాలన చేసినప్పుడు ఎంతో ప్రేమతో మంచి చెడు అన్నీ కూడా పెట్టేటప్పుడు, వాళ్ళ పాలన చేసేటప్పుడు, వాళ్ళకి శుద్ధి చేసినప్పుడు అదంతా ఒక పెద్ద మాతృమూర్తి స్వభావం కనిపించింది అనమాట. నమస్కారం చేసి వాళ్ళ పేరు అయితే మా అమ్మ అన్నారంట, బచ్చి వచ్చేవా, నువ్వు తల్లి దగ్గర వచ్చే కదా, నువ్వు తల్లిని నేనైతే కొడుకుని పొందుకున్నా కదా, తల్లి దగ్గర వచ్చి ఏం కావాలి చెప్పు అన్నారంట. ఏం కాదు మమ్మ అని అప్పుడు పూర్తిగా ఆ రోజు నుండి మా అమ్మ దృష్టినిచ్చారు, శక్తినిచ్చారు. వెంటనే ఇంకో అక్కని పిలిచి వీరికి కోర్స్ చెయ్యి అన్నారంట. కోర్స్ చేయమంటే ఒక 3 రోజులు మా అమ్మ కూడా అదే ఇంట్లో అన్నీ అడిగారంట. మా దగ్గర కూడా మీరు వచ్చి ఇలా సత్సంగం చేయిస్తారంటే తప్పకుండా చేయిస్తాము అన్నారంట మా అమ్మ. అన్నయ్య వారి ఇంట్లో వాళ్ళు కిందకుండి పైన బాబాకి ఏర్పాట్లు చేశారంట. పూర్తిగా బాబాకి ఇచ్చేసారంట. కోర్సు 3 రోజులు చేశారంట. మిగతాకేళ్ళు కంటిన్యూ చేశారు. నెక్స్ట్ డే నుండి అన్నయ్య ఒక్క రోజు కూడా మురళి మిస్ చేయకుండా మాతాజీ కంటే ముందే బయలుదేరి వెళ్ళిపోయేవారంట క్లాస్కి. మార్చాలి అంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రేమే చూపించాలి అంతే. విషయానికి వచ్చేసరికి కూడా మా అమ్మ ఎప్పుడు ఏం భోజనం ఏమిటి
ఎలా తినాలి ఏం వండారు అన్న విషయం కూడా పట్టించుకునేవారు కాదు. ఏదైతే లభ్యమైందో అది చాలా సంతృప్తిగా సంతోషంగా స్వీకరించేవారు. ఒకరోజు ఒక అన్నయ్య అయితే అపవిత్ర దృష్టితో చూశారట. చూస్తే వెంటనే ఆవిడ టచ్ అయిపోయింది. అక్కడ దృష్టి ఇచ్చేసరికి తప్పైపు క్షమించడం కారణమే పడిపోయారంట. అదొక విషయం తెలిసి ఏదైతే ఉందో అదే మహిమ ఈ మహిమ కూడా అన్నారు. అంటే భగవంతుడి దగ్గర ఎన్ని శక్తులు అయితే ఉన్నాయో అన్ని శక్తులు కూడా మీలో ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ శక్తులన్నిటినీ కూడా బయటికి తీసుకురావట్లేదు అన్నమాట. ఎందుకంటే మనసు బాగా బలహీనం చేస్తున్నారు. ఆ మనసు బలహీనం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనసు చేద్దాంలే చూద్దాంలే ఇప్పుడేం కంగారేమింది అనిపిస్తుంది. ఆ సోమరితనం వల్ల ఏమవుతుందంటే సంతోషంగా ఉండాలో ఆ ముఖం యొక్క సంతృప్తి కనిపించదు. అందుకే బాబా ఏమన్నారంటే